మార్చి నెలలో సిటీ 9లో ఏలూరుకి సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించి నెట్ కేబుల్స్ నెట్ వైర్లు అలాగే ఎలక్ట్రికల్ వైర్లు కూడా ఎలక్ట్రికల్ పోల్స్ మీద ఎక్కువ మొత్తం కట్టలు ఏదైతే పోల్స్ మీద మనం ఆ దృశ్యాలు చూస్తున్నామో మార్చి నెలలో ఇదే కథనం సిటీ 9లో చాలా అద్భుతంగా ప్రజల కోసం పోరాడుతున్నాం. సిటీ 9 ఛానల్కి మంచి స్పందన కూడా వచ్చింది. అధికారులు కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎలక్ట్రికల్ పోల్ మీద నెట్ వైర్లు నెట్ కేబుల్కి సంబంధించిన వైర్లు కూడా ఇప్పుడు కూడా రోడ్ల మీద కింద పడిపోయి దర్శనం ఇచ్చే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన ఎలక్ట్రికల్ పోల్ మీద ఎన్ఆర్పేటలో సాయంత్రం మీటర్ అది ఎలక్ట్రికల్ పోల్కి సంబంధించిన మీటర్ వైర్లు లూజ్ అవడంతో ఒక్కసారే పెద్ద ఎత్తున మంటలో కాలుపులు పేలుడు పెద్ద పెద్ద సౌండ్లు ట్రాన్స్ఫార్మర్ దగ్గర రావడంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా సరే కమిషనర్ గారు అటు ఎలక్ట్రికల్ అధికారులు ఇది నెట్ కేబుల్స్ అది కేబుల్ వైర్స్ ఏవైతే కింద పడిపోయినవి ఉన్నాయో ఇప్పటికైనా తక్షణం అవన్నీ కూడా దాని మీద చర్యలు తీసుకొని ఎవరైతే కేబుల్కి సంబంధించిన కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు కూడా పిలిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని తక్షణమే ఏదైతే తెగిపడిపోయిన వైర్లు ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రికల్ పోల్ మీద నిన్న ఫైర్ అయిన తర్వాత ఆ ఫైర్లో కూడా కేబుల్ వైర్లు కాలిపోయినాయి. అవి ప్రజలు కూడా భయభ్రాంతికి గురైపోయారు. ఎప్పటికైనా తక్షణం అధికారులు దిగొచ్చి అటు కమిషనర్ గారు ఎలక్ట్రికల్ అధికారులు దిగొచ్చి దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, ఏలూరు.